హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లాస్ట్ వీక్ కార్తికి యూట్యూబ్ ఛానల్. అందరూ మా యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంకా కొత్త వీడియో రాలేదు. గణేష్ నవరాత్రి సందర్భంలో కొత్త వీడియో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారా? ఈరోజు సెప్టెంబర్ 1 హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం ప్రత్యేకంగా దర్శనమిస్తున్న రోజు. ప్రతిసారిలాగే ఈసారి కూడా విగ్రహం చాలా అద్భుత శిల్పకళతో రూపొందిద్దుకుంది. ఈ ఖైరతాబాద్ గణేష్ విగ్రహం 2025లో 69 ఫీట్లు హైట్తో ఈ విగ్రహాన్ని అనేది చేశారు. మరి 1 సెప్టెంబర్ రోజు ప్రత్యేకతలు, పూజలు, భక్తుల ఉత్సాహం అన్ని వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహం సుమారు 69 అడుగుల ఎత్తులో అద్భుతంగా ప్రతిష్ఠించారు. ఈసారి థీమ్గా అష్టదశ భుజ గణపతి రూపం ఎంచుకున్నారు. విగ్రహంలో గణేశుడు తన 18 చేతులతో శంఖం, చక్రం, త్రిశూలం, గద, కమలం, మోడకం లాంటి అనేక ఆయుధాలు ధరించి మనకు భక్తులకు దర్శనము ఇస్తున్నారు. విగ్రహం చుట్టూ వెలుగుల అలంకరణలు, పూలతో చేసిన సుందరమైన అలంకారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాత్రి వేళల్లో లైట్ షో చూడటానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ విగ్రహాన్ని దర్శించుకుంటారు. సెప్టెంబర్ 1 ప్రత్యేకమైన పూజలు అనేటివి చేస్తున్నారు. ఈరోజు మేము మార్నింగ్ దర్శనానికి వెళ్ళాము ఫ్యామిలీతో కలిసి. ఉదయం సుప్రభాత సేవతో గణేశుడిని మేల్కొల్పారు. తర్వాత పాలాభిషేకం, తేనె, చక్కెర, గంధం, కుంకుమ, చందనంతో మహాభిషేకం జరిగింది. 108 కొబ్బరికాయలతో ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. సహస్రనామార్చన, గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం మహానైవేద్యంతో అనేక వంటకాలను సమర్పించారు. వాటిలో మోదకం, లడ్డు, వడలు, పాయసం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఈరోజు గణేశుడికి వక్రకవచ అలంకారం కూడా ప్రత్యేకంగా ఈ విగ్రహానికి చేశారు. భక్తులు రద్దీ అయితే చాలా ఎక్కువగానే కనపడింది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కానీ చాలా ఎక్కువగా ఉన్నారు భక్తులు. ప్రతిసారిలాగా ఈరోజు కూడా భక్తుల సందడి అలరించింది. కిలోమీటర్ల మేర లైన్లలో భక్తులు కాచుకుని గణేశుడి దర్శనం పొందుతున్నారు. భక్తుల ముఖాల్లో ఆనందం, భక్తి ఉట్టిపడుతుంది అని చెప్పవచ్చు. గణపతి పప్ప మోరియా నినాదాలతో ఈ ప్రాంతమంతా మార్మోగిపోతూ ఉంది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు అందరూ ఈ మహా విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కేవలం హైదరాబాద్ కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై, వివిధ ఇతర రాష్ట్రాల నుంచి కూడా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలల్లో భక్తులు ఈరోజు ఇక్కడికి వచ్చి వేలాది మంది దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఖైరతాబాద్ గణపతికి ప్రసిద్ధి పొందిన భారీ లడ్డు, ఈ ఖైరతాబాద్ గణేశుడికి ఏదైతే నవరాత్రుల్లో భాగంగా లాస్ట్ రోజు ఈ వినాయకుడిని తీసేటప్పుడు ఇక్కడ వేలం లడ్డు అనేది చాలా ప్రాముఖ్యత పొంది ఉంది. ఈ ఏడాది లడ్డు బరువు సుమారు 6500 కిలోలుగా తయారు చేసి విగ్రహం దగ్గర పెట్టి ఉన్నారు. ఇది గణేశుడికి సమర్పించబడింది. ఆ లడ్డుని చూసి భక్తులు ఆశ్చర్యానికి ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రసాదంగా అన్నప్రసాదం వందలాది మంది వడ్డించారు.
అన్నం, కూరలు, పాయసం, వడలు అన్ని భక్తులకు ఉచితంగా అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. విగ్రహ ప్రాంగణంలో ఈరోజు ప్రత్యేకంగా భజనలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ గణపతి పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వాతావరణం భక్తిని, ఆనందాన్ని రెట్టింపు చేసింది. మీరు కూడా బడా గణేష్ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదములు. గణపతి బప్పా మోరియా.